ఎందుకు వర్క్ అవ్వలేదు ఒక రీజన్ చెప్పండి అంటే ఒక రీజన్ ఉండదు. ఒక రీజన్ తోటి ఎవరు విడిపోరు. టుగెదర్ కలిసి ఉండాలా లేదనేది ఫోక్స్ మెగా డాటర్ నిహారిక కొనిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాగబాబు కుమార్తెగా అందరి దృష్టిని ఆకర్షించి ముద్దపప్పు ఆవకాయ అనే వెబ్ సిరీస్తో యూత్లో మంచి ఫాలోయింగ్ని ఏర్పరచుకునింది. ఇక ఈ గుర్తింపుతోనే నాగశౌర్యతో కలిసి ఒక మనసు అనే చిత్రంతో హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వగా ఆ సినిమా కమర్షియల్గా విజయం సాధించలేకపోయినా ఈమె యాక్టింగ్కి మంచి గుర్తింపు తెచ్చుకునింది. ఇక ఆ తర్వాత తమిళ్, తెలుగులో చాలా మూవీస్లో యాక్ట్ చేసిన హీరోయిన్గా అంతలా సక్సెస్ కాకపోవడంతో నిహారిక నిర్మాతగా మారి తన ప్రయాణాన్ని మొదలెట్టి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థని స్టార్ట్ చేసి దాని ద్వారా వెబ్ సిరీస్లని, మూవీస్లని నిర్మిస్తూ డెడ్ లైన్, కమిటీ కుర్రాళ్ళు వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తుంది. ఇక నిహారిక ప్రస్తుతం రాకాస అనే సినిమాని ప్రొడ్యూస్ చేయగా ఈ మూవీ రిలీజ్కి రెడీగా ఉన్న సందర్భంలో ఆ మూవీ ప్రమోషన్స్ తనే దగ్గరుండి చేస్తుండడం గమనార్హం. ఇక ఈ క్రమంలోనే తాజాగా నిహారిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినిమాలకి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత అంశాలపై కూడా ఓపెన్ అయింది. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. అలా నిహారిక జొన్నలగడ్డ వెంకట చైతన్యని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోగా ఏడాది పాటు అన్నీ సవ్యంగానే సాగినప్పటికీ ఆ తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక ఈ జంట విడాకులు తీసుకొని దాదాపు 3 సంవత్సరాలు అవుతుండగా ఇప్పుడు నిహారిక ఒక ఇంటర్వ్యూలో తన డివోర్స్ గురించి మాట్లాడి మళ్ళీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అలా ఆ ఇంటర్వ్యూలో యాంకర్, మీరు విడాకుల నిర్ణయం తీసుకున్న వెంటనే ముందు ఎవరికి చెప్పారనే ప్రశ్న అడగ్గా ఆ ప్రశ్నకి నిహారిక సమాధానం చెబుతూ తను ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ముందుగా తన తండ్రికే చెప్పిందని, అలా అతను తన మాట విన్నాక జీవితంలో నువ్వు సంతోషంగా లేనప్పుడు అక్కడ ఉండాల్సిన అవసరం లేదని చెప్పాడని, దీంతో తన నుండి విడిపోవాలని డిసైడ్ అయ్యానని చెప్పుకొచ్చింది. నిజానికి ఎవరూ కూడా విడిపోవాలని పెళ్లి చేసుకోరని, తమ మధ్య వచ్చిన విభేదాలు సవరించలేనివని, అందుకే ఇద్దరం కలిసి విడిపోవాలని నిర్ణయం తీసుకోవడం మంచిదనిపించిందని, ఒకవేళ ఒకరినొకరు బాగా తిట్టుకొని కొట్టుకొని విడిపోతే అది త్వరగా మర్చిపోతాం గాని మిస్అండర్స్టాండింగ్స్తో విడిపోతే ఆ బాధ నుంచి బయటపడడం చాలా కష్టమని, అంతేకాకుండా విడాకులనేవి ఇప్పుడు తీసుకుంటున్నవి కాదని ఆ ఆలోచన ఎప్పటి నుంచో ఉందని చెప్పుకొచ్చింది. ఇక ఈ క్రమంలోనే ఆ యాంకర్ విడాకుల తర్వాత చైతన్యతో ఫ్రెండ్గానైనా ఉంటున్నారా అనే ప్రశ్న అడగడంతో అందుకు నిహారిక అలాంటిదేమీ లేదని, అతని కాంటాక్టే తన దగ్గర లేదని చెప్పగా మరోసారి తన విడాకుల విషయం ఇప్పుడు అన్ని చోట్ల వైరల్ అవుతుంది. అసలు నిహారిక చైతన్య పెళ్లైన 1 ఇయర్కే విడాకులు తీసుకోవడానికి గల కారణాలేంటి? నిహారిక హీరోయిన్ గా ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయింది? నిహారికకి సిద్ధు జొన్నలగడ్డతో రెండో పెళ్లి అనే వార్తల్లో ఎంతవరకు నిజముంది? రెండో పెళ్లిపై నిహారిక నిర్ణయం ఏంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. నిహారిక కొనిదెల అలియాస్ నిహారిక. ఈమె 1993 డిసెంబర్ 18న తమిళనాడులోని చెన్నైలో జన్మించింది. తండ్రి నాగేంద్రబాబు, తల్లి పద్మజ. ఈమెకి వరుణ్ తేజ్ అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక నిహారిక పుట్టేసరికి ఆమె పెద్దనాన్న చిరంజీవి గారు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉంటే తండ్రి నాగేంద్రబాబు కూడా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఉంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అలా చిన్నప్పటి నుండి సినిమా వాతావరణంలోనే పెరగడంతో నిహారికకి కూడా నిదానంగా సినిమాలపై ఇంట్రెస్ట్ పెరుగుతూ తను కూడా హీరోయిన్ అవ్వాలనుకునింది. ఇదిలా ఉంటే నిహారిక మొదట తన స్కూలింగ్ ని చెన్నైలోని శేషాద్రి బాలభవన్లో చదివింది. అదే సమయంలో తెలుగు ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ కి షిఫ్ట్ అవ్వడంతో మెగా ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. దీంతో నిహారిక తన స్కూలింగ్ ని ఫ్యూచర్ కిడ్స్ స్కూల్లో కంటిన్యూ చేసింది. చదువుల్లో చురుగ్గా ఉన్న నిహారిక హీరోయిన్ అవ్వాలని వెస్టర్న్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్ అని చిన్నప్పటి నుండి నేర్చుకుంటూ సినిమాల్లో నటించడానికి కావలసిన తయారీలో పడింది. కానీ ఈమె తండ్రి డిగ్రీ పూర్తయ్యేంత వరకు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ లేదని ఖరాఖండిగా చెప్పగా చేసేదేమీ లేక నిహారిక సెయింట్ మేరీస్ కాలేజీలో తన డిగ్రీలో చేరింది. అయితే అప్పటి వరకు మెగా ఫ్యామిలీలో ఏ అమ్మాయి కూడా ఇండస్ట్రీకి రాకపోవడంతో అందరూ నాగబాబుతో నిహారికని ఇండస్ట్రీకి తీసుకురావద్దని చెప్పిన
కూతురిపై అమితమైన ప్రేమున్న నాగబాబు ఆమెను డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక తనని మొదట స్మాల్ స్క్రీన్లోకి యాంకర్గా తీసుకొచ్చాడు. అలా జూనియర్ సీజన్ 1తో టీవీ ఇండస్ట్రీకి పరిచయమైన నిహారిక తన యాంకరింగ్తో మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత డి జూనియర్ సీజన్ 2కి కూడా యాంకర్గా వ్యవహరించింది. ఇక ఆ మధ్యలో తన యాక్టింగ్ స్కిల్స్ ఎంతవరకు మెరుగుపడ్డాయో తెలుసుకోవాలని తనే ప్రొడ్యూసర్గా హీరోయిన్గా ముద్దపప్పు ఆవకాయ అనే వెబ్ సిరీస్ని స్టార్ట్ చేయగా ఆ సిరీస్ యూట్యూబ్లో రిలీజ్ అయి మంచి క్రేజ్ రావడంతో ఆ క్రేజ్తో నిహారికకి సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక అలా నాగశౌర్య హీరోగా నిహారిక హీరోయిన్గా ఒక మనసు అనే మూవీని చేయడంతో ఆ మూవీపై జనాల్లో అమాంతంగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. అలా 2016 జూన్ 24న రిలీజ్ అయిన ఒక మనసు మూవీ ఫ్లాప్ అయినా కూడా నిహారిక యాక్టింగ్కి మంచి మార్క్సే పడ్డాయి. దీంతో ఆ వెంటనే తమిళ్లో విజయ్ సేతుపతి హీరోగా నిహారిక హీరోయిన్గా ఒరునల్ల నాల్ పాతు సొల్రేన్ అనే మూవీ చేయగా ఆ మూవీ కూడా రిలీజ్ అయ్యి అంతలా ఆడకపోవడంతో నిహారిక మానసికంగా కృంగిపోయింది. అయినా కూడా కూతుర్నలా చూడలేని నాగబాబు తనకి తెలిసిన డైరెక్టర్స్ని ప్రొడ్యూసర్స్ని కాంటాక్ట్ అవ్వగా వారు హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం అనే మూవీలో తనకి హీరోయిన్గా ఛాన్స్ ఇవ్వగా ఆ మూవీస్ కూడా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యాయి. దీంతో సైరా నరసింహారెడ్డి, డార్లింగ్, మదరాస కారణ్ అనే మూవీస్తో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసిన మెగా కుటుంబానికి చెందిన అమ్మాయి వేరే హీరోస్తో క్లోజ్గా ఉంటూ యాక్ట్ చేయడం చూడని మెగా అభిమానులు నిహారిక మూవీస్ని ఆపేయాలని డిమాండ్ చేయడంతో వేరే దారి లేక మెగా ఫ్యామిలీ నిహారికకి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ నిహారిక మాత్రం తనకి అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పిన మెగా ఫ్యామిలీ మాత్రం అదంతా పట్టించుకోకుండా చిరంజీవి గారి చిన్ననాటి స్నేహితురాలైన పార్వతి గారి అబ్బాయి చైతన్య జొన్నలగడ్డకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. ఇక అందుకు ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో ఎంగేజ్మెంట్ జరిగిన 6 నెలల వరకు వీరిద్దరికి కొంత గ్యాప్ ఇవ్వగా నిహారిక చైతన్య డేట్ చేయడం, అలా వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో వీరిద్దరూ పెళ్లికి రెడీ అని చెప్పగా ఇద్దరికి రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో 2020 డిసెంబర్ 9న గ్రాండ్గా పెళ్లి జరిపించగా అప్పటి నుండి నిహారిక సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి తన ఫ్యామిలీ లైఫ్ని స్టార్ట్ చేసింది. అలా 1 ఇయర్ వరకు వీరి సంసారం సాఫీగా సాగగా నిహారిక చైతన్యతో దిగిన ఫొటోస్ని ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండేది. దీంతో మెగా అభిమానులు కూడా ఈ జంటని చూసి మురిసిపోయేవారు. కానీ ఆ మధ్యలో నిహారిక తన గర్ల్స్ టీంతో భర్తని వదిలేసి వెకేషన్కి వెళ్లడం, లేట్ నైట్ పార్టీస్ పబ్స్కి తరచూ వెళ్తూ అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చిన్నప్పటి నుండి స్వతంత్ర భావాలు కలిగిన నిహారికని తన భర్త, అతని తల్లిదండ్రులు మందలిస్తూ ఇకపై అలా తిరగొద్దని చెప్పడంతో ఈ విషయం నిహారికకి నచ్చక తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. అందుకు తోడు 2022 ఏప్రిల్ 4న ఉగాది పండుగ రోజున నిహారిక తన ఫ్రెండ్స్తో పబ్లో పోలీసులకి దొరకడం, ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, అలా అప్పటి నుండి నిహారికకి చైతన్యకి గొడవలు ఏర్పడి అవి తారాస్థాయికి వెళ్ళాయి. దీంతో అప్పటి వరకు సినిమాల్లో వెబ్ సిరీస్లో నటించకూడదని డిసైడ్ అయిన నిహారిక ఆ గొడవతో తనేంటో ప్రూవ్ చేసుకోవాలని ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ హెలో వరల్డ్ బెంచ్ లైఫ్ అనే వెబ్ సిరీస్లో ప్రొడ్యూసర్గా చేస్తూ బిజీ అవడంతో మరోవైపు చైతన్య ఇంట్లో వారు నిహారిక బిహేవియర్తో విసుగు చెంది వాటన్నింటినీ వదిలేయమని చెప్పగా ఆమె వినకపోవడంతో పాటు అత్తారింట్లో ఉండలేక పుట్టింటికి వచ్చేసి తన సినిమా సిరీస్లపై దృష్టి సారించింది. ఇక ఈ క్రమంలోనే నిహారిక తన జిమ్ ట్రైనర్పై కూర్చొని ఒక ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఈ ఇష్యూ మీడియాలో పెద్దదై చైతన్య ఫ్యామిలీ నిహారికకి విడాకులు ఇచ్చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక అలా నిహారిక కూడా చిన్న చితక విషయాలకి అత్తారింటి వారు తనని విమర్శించడం తట్టుకోలేక చైతన్యకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నట్లు తన ఫ్యామిలీకి చెప్పగా అందుకు వారు కూడా ఈమెకి సపోర్ట్ చేయడంతో మొదటగా చైతన్య ఇమీడియట్గా తన సోషల్ మీడియాలో నుండి నిహారికతో దిగిన ఫోటోలని వీడియోలని డిలీట్ చేస్తూ ఆమెను అన్ఫాలో చేయగా ఆ తర్వాత నిహారిక కూడా అన్ఫాలో చేయడంతో వీరిద్దరికీ అండర్స్టాండింగ్ లేక చిన్న చితక విషయాల్ని సాల్వ్ చేసుకోలేక విడిపోతున్నారనే వార్తలు బయటికి వచ్చాయి. అలా 2 ఏళ్ల పాటు వీరిద్దరూ వేరువేరుగా ఉండగా ఆ మధ్యలో పెద్దలంతా పంచాయతీ పెట్టి వీరిద్దరిని కలిపేందుకు ట్రై చేయగా వారు మాత్రం ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో 2023లో అఫీషియల్గా కోర్టు వీరిద్దరికి విడాకుల్ని మంజూరు చేసింది. ఇక విడాకుల తర్వాత తన కెరియర్ వైపు దృష్టి పెట్టిన నిహారిక డెడ్ పిక్సెల్ అనే వెబ్ సిరీస్తో తన సెకండ్ ఇన్నింగ్స్ని మొదలెట్టి అటు నటిగా ఇటు ప్రొడ్యూసర్గా బిజీగా ఉంటుంది. ఇదిలా ఉంటే ఆ మధ్యలో సిద్ధు జొన్నలగడ్డని నిహారిక రెండో పెళ్లి చేసుకుంటుందనే వార్తలు తెరపైకి వచ్చాయి. ఎందుకంటే నిహారిక 10 కోట్ల బడ్జెట్తో కమిటీ కుర్రోళ్ళు అనే మూవీని ప్రొడ్యూస్ చేయగా ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సిద్ధు జొన్నలగడ్డ గెస్ట్గా రావడం, అలా అక్కడ నిహారిక సిద్ధు జొన్నలగడ్డ మాటలు సైగల్ని గమనించి మీడియా ఆ వీడియోలని వైరల్ చేయగా నిహారిక సిద్ధు జొన్నలగడ్డ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు హల్చలయ్యాయి. ఇక ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో వీటిపై స్పందించిన సిద్ధు జొన్నలగడ్డ
ఆ మూవీ ప్రమోషన్లో భాగంగా తామిద్దరం కలిసి కావాలనే చేశామని మూవీకి హైప్ తీసుకురావాలనే ఉద్దేశమే తప్ప అంతకు మించి ఏమీ లేదని చెప్పడంతో వీరిద్దరి పెళ్లి వార్తలకి ఫుల్ స్టాప్ పడ్డాయి. ఇక ఈ క్రమంలోనే నిహారిక ఒక ఇంటర్వ్యూలో తన రెండో పెళ్లి గురించి స్పందిస్తూ తను ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటానని, అది ఎవరు ఎప్పుడు అనేది త్వరలోనే తెలుస్తుందని, ఈసారి మాత్రం లవ్ మ్యారేజే అవుతుందని చెప్పడంతో మెగా అభిమానులు నిహారిక తన లైఫ్లో మూవ్ ఆన్ అవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రాకాస అనే మూవీలో సంగీత్ శోభన్ని హీరోగా పెట్టి ప్రొడ్యూస్ చేయగా ఆ మూవీ ఏప్రిల్ 3న రిలీజ్ అవుతున్న సందర్భంగా నిహారిక ఆ మూవీకి హైప్ పెంచడానికి 2023లో జరిగిన విడాకుల ఇన్సిడెంట్ ని మళ్ళీ స్క్రీన్ పైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ ఇష్యూ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. నిహారిక రెండో పెళ్లి గురించి తీసుకున్న నిర్ణయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, అనుభవం నేర్పిన పాఠాలకి విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకి ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకి విజయం ఎక్కువ, ఎదుటి వారిని మంచిగా చూసే మనసుకి ప్రశాంతత ఎక్కువ. ఇది ఫోక్స్ నిహారిక విడాకుల విషయంలోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.